పెద్దపల్లి జిల్లా రామకుండ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తూము విప్పడంతో సుమారు 200 ఎకరాల్లోకి నీరు వచ్చి చేరింది. మరి కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా నీరు చేరడంతో పంటకు నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి నష్టపరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాకున్న పొలాలు దాదాపు భూములన్నీ కూడా సింగరేణికి ఇవ్వడం జరిగినది. మిగిలిన భూములు ఏదైతే ఉన్నో చెరువు వెనుక ఒక 350 ఎకరాలు మరియు గొడ్డు పంటి ఒక 200 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏమైందంటే ఇప్పుడు దాదాపు ఒక 4-5 నెలలు కష్టపడితేనే ఆ రైతుకు పంట చేసుకొస్తుంది. దాదాపు అతను 30-40 వేలు పెట్టుబడి పెట్టి ఇక నేను కోసుకుంటాను తినే టైంలో కొంతమంది దుర్మార్గులు దుస్తులు ఆ నీరు వదిలిపెట్టడం వలన దాదాపు 200 ఎకరాలు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం నీళ్లు ఉన్నవి. ఇక 3 రోజులు అయితే కోతలకు వచ్చే టైంలో అది ఇడవడం వల్ల బాగా నష్టపోయింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వారు వీళ్ళకు రైతులకు సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఇదివరకే పెట్టుబడి పెట్టాడు, నోట్ల కష్టం